ఇప్పుడు 2014-15 టైంలో అనుకుంటా నంది అవార్డులకు సంబంధించి పోసాని కృష్ణమూర్తి మీద కేసు సంబంధించి అప్పట్లో టోటల్గా ఒకే సామాజిక వర్గం వాళ్ళే అందులో జ్యూరీ కిందన పెట్టారు 10 మంది 11 మందిను. నాకు కూడా వస్తుందంటే ఆ సామాజిక వర్గం కాబట్టి నాకు ఇచ్చారనుకుంటారు, నాకు వద్దు అన్నాడు. ఇప్పుడు దాని మీదనే కేసు. అంటే 10 ఏళ్ల క్రితం అయినా సరే ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అట్లాగే ఇప్పుడు గోరంట్ల మాధవ్కి ఇచ్చిన 5 ఏళ్ల క్రితం మాట్లాడిందో 4 ఏళ్ల క్రితం మాట్లాడిందో కేసులు పెడుతున్నారు. రైట్. అట్లాగే అప్పట్లో అధికారి ఎట్లా ప్రవర్తించారని కేసు పెడుతున్నారు. అప్పట్లో ఉద్యోగి ఎట్లా ప్రవర్తించారని కేసులు లేకపోతే యాక్షన్స్ తీసుకుంటున్నారు. గుడ్. దీన్ని సమర్థిస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు. జగన్ అనేటువంటి వాడు అధికారంలోకి రాడు లేదా రానియము అనుకుంటే ఓకే. జగన్ అనేవాడు అధికారంలోకి వస్తే మరి అతను ఇప్పుడు పెడతాడుగా, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వాళ్ళందరి మీద కేసులు పెడతాడుగా, ఈ అధికారులందరి మీద యాక్షన్ ఉంటుందిగా, ఈ పోలీసులందరి మీద యాక్షన్ ఉంటుందిగా, ఈ ప్రభుత్వ ఉద్యోగులందరి మీద యాక్షన్ ఉంటుందిగా. ఓకే, జగన్ రాడు అనుకుందాం. ఇప్పుడు సఫర్ అయినటువంటి వాడు జీవితకాలం రాజకీయాలు వదిలేసి కూర్చుంటాడా? వేరే పార్టీలోకి పోడా? రేపు వచ్చే ప్రభుత్వానికి మనం వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చినట్టే కదా. ఎప్పుడు రాసినా, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు చేసినా యాక్షన్ ఉంటుంది అనేటటువంటిది. అప్పుడు ఏమైనా జరగచ్చు కదా. అప్పుడు కూడా ఇలాగే రాయండి, ప్రతీకారంగా ఇది సరైన యాక్షన్ తీసుకున్నారని. ఎందుకంటే తెలుగుదేశం టైంలో అన్నటువంటి వాళ్ళని జగన్ టైంలో చేస్తే ప్రతీకార రాజకీయం ఇది తప్పన్నారు. జగన్ టైంలో అన్నోళ్ళని ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుంటే ప్రతీకారంగా ఇది కరెక్ట్ యాక్షన్ అంటున్నారు. నెక్స్ట్ ట్రిప్కి అట్లా అనగలుగుతారా అంటే అద్భుతం, లేదు అంటే అన్యాయం. ఏం జరుగుతుందో చూద్దాం.